హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మస్ కిచెన్. ఈరోజు వీడియోలో మా స్టైల్లో చిల్లీ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్పైసీగా చికెన్ ముక్క లోపల వైపున సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది. సో మరైతే చిల్లీ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. ఈ రెసిపీలోకి బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుందండి. సో మేము ఇక్కడ 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి ఒక అరగంట పాటు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసుకున్నామండి. సో ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసుకోవడం వల్ల చికెన్ ముక్కలు సాఫ్ట్ గా ఉంటాయండి. అంటే చికెన్ ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత చికెన్ ముక్కలు సాఫ్ట్ గా ఉంటాయన్నమాట. సో అందుకని చికెన్ ని ఒక అరగంట కానీ లేదంటే మీకు వీలైతే గంట కానీ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసుకోండి. చికెన్ ముక్కలు సాఫ్ట్ గా ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా వైట్ పేపర్ పౌడర్, అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లవర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. వీటిని కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా నీళ్లు చిలకరించుకోండి. మరీ లూజ్గా కాకుండా ఇలా గట్టిగా ఉండేలా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కనీసం ఒక అరగంట అయినా దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. అరగంట తర్వాత ఈ చికెన్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము అంటే చికెన్ ముక్కలు పై వైపున త్వరగా కలర్ వచ్చేస్తాయి, అలాగే లోపల వైపున సరిగా ఉడకవండి. సో అందుకని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నాము అంటే చికెన్ ముక్కలు లోపల వైపున చక్కగా ఉడికి పై వైపున మంచి కలర్ వస్తాయి. చూడండి, చికెన్ ముక్కలన్నీ ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ నుండి సపరేట్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ఇలానే మిగిలిన చికెన్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా టొమాటో సాస్, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గ్రీన్ చిల్లీ సాస్, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ వేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర వెనిగర్ లేదు అంటే నిమ్మరసంనైనా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 3 లేదా 4 పచ్చిమిరపకాయలను ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే సగం ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 ఇంచు దాకా అల్లం ముక్కను ఇలా ఫైన్ గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లి తరుగు, సగం ఉల్లిపాయను ఇలా పాయలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా వచ్చేసి సగం క్యాప్సికమ్ ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కాస్త మగ్గే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం సాసులన్నిటిని ఒక బౌల్లో వేసి కలిపి పెట్టుకున్నాం కదండి. సో ఆ సాసులన్నిటిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు, మీకు ఇంకా ఎక్కువ స్పైసీగా కావాలి అనుకుంటే ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోండి. అలాగే ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వైట్ పేపర్ పౌడర్ని వేసి హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా, చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే చికెన్తో టేస్టీగా స్టార్టర్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే స్పైసీగా, అలాగే చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాం కాబట్టి చికెన్ ముక్క సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది. సో మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.